హలో అండి. ఈరోజు మన వీడియోలో చాలా క్రిస్పీగా ఉండే హోటల్లో చేసేటువంటి ఒక క్రిస్పీ దోస రెసిపీని చూసేద్దాము. ఇక లేట్ చేయకుండా ఈ క్రిస్పీ దోసని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకెళ్ళి చూసేద్దాము. ఈ దోస కోసమని 2 కప్పుల వరకు దోసల బియ్యాన్ని లేకపోతే రేషన్ బియ్యాన్ని వేసుకోండి. అలాగే అరకప్పు వరకు మినపగుళ్ళు, అరకప్పు వరకు పచ్చిశనగ పప్పుని వేసుకోండి. ఈ పప్పుల్ని వేసుకోవడానికి ఒక గ్లాస్ కానీ గిన్నెని కానీ తీసుకోండి. అలాగే అర టీ స్పూన్ వరకు మెంతుల్ని కూడా వేసుకోండి. మెంతుల్ని వేసుకోవడం వలన దోసకి మంచి కలర్ వస్తుందండి. తర్వాత ఈ పప్పులు బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ని పోసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత ఈ బియ్యం పప్పుల్ని 8 గంటలు నానపెట్టాలి. పప్పులు బాగా నానితేనే దోస క్రిస్పీగా వస్తుంది. తర్వాత వేరొక గిన్నెలో అరకప్పు వరకు నార్మల్ అటుకుల్ని వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని పోసుకొని వీటిని కూడా 8 గంటలు నానపెట్టండి. బియ్యం పప్పులు చూసారు కదా, 8 గంటల తర్వాత బాగా నానిపోయాయి. ఇలా బాగా నానితేనే దోస పిండి పొంగుతుందండి. ఇవి బాగా నానిపోయాయి కదా, ఇప్పుడు అటుకులు బియ్యం పప్పుల్ని మిక్సీ జార్లోకి తీసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తగినన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకండి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. తర్వాత ఈ పిండిని 2 నిమిషాలు చేత్తో బాగా కలుపుకోండి. చేత్తో బాగా కలుపుకోవడం వలన పిండి బాగా పులుస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిండిని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 8 గంటలు లేదా ఒక ఫుల్ నైట్ పిండిని పులియనివ్వాలి. పిండి 8 గంటలు పులిసిన తర్వాత దీనిలో రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి కావలసినంత పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఇప్పుడు దీనిలో 2 టీ స్పూన్ల వరకు బొంబాయి రవ్వని, 1 టీ స్పూన్ చక్కెరని వేసుకోండి. బొంబాయి రవ్వను వేయడం వలన దోస చాలా క్రిస్పీగా వస్తుంది. చక్కెరని వేయడం వలన దోసకి మంచి కలర్ వస్తుంది. తర్వాత ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు పిండిని పక్కన పెట్టేసేసేయండి. బొంబాయి రవ్వ వేయడం వలన పిండి కొంచెం తిక్కగా అవుతుందండి. అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. దోస పిండి 15 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దోస పెనాన్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసి నార్మల్గా దోసని ఎలా పోసుకుంటామో అలా దోసని పోసేసుకోవడమే. తర్వాత దోస పైన నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని దోసని బాగా కాల్చుకోవాలి. దోసని మీడియం ఫ్లేమ్లోనే 2 వైపులా కాల్చుకోండి. హై ఫ్లేమ్ పెట్టారంటే దోస మాడిపోతుంది, టేస్ట్ కూడా బాగుండదు. నిదానంగా దోస క్రిస్పీగా అయ్యేంత వరకు దోసని కాల్చుకోండి. దోస క్రిస్పీగా అయిన తర్వాత ఇలా రోల్ చేసుకొని చక్కగా సర్వ్ చేసుకోండి. ఇంతేనండి, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ దోస రెడీ అయిపోయింది. ఒకవేళ పెనం ఎక్కువగా కాలితే దానిపైన కొద్దిగా నీళ్లు చిలకరించుకొని టిష్యూతో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేసుకొని నార్మల్గా దోసని పోసేసుకోవడం. ఇంతేనండి, మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు పోసుకొని హ్యాపీగా సర్వ్ చేసేసుకోండి. చూశారు కదా, హోటల్లో చేసేటువంటి క్రిస్పీ దోశల్ని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ దోశలు పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ చాలా బాగుంటాయండి. మన ఛానల్లో చాలా రకాల దోశల రెసిపీస్ ఉన్నాయండి. వాటిని కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ దోశల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.